నమస్కారం. నేను మీ జనసేన సంతోష్ నాయక్. ఈ రోజు వచ్చేసి ఇక్కడ లేని కల్లుబూలి కబుర్లు, ప్రేమ ఆప్యాయత ఒలకపోస్తున్న మన కల్వకుంట్ల కవిత గారు. ఎవరి పట్ల అనంటే నేరేళ్ల బాధితుల పట్ల ఈ రోజు ఎక్కడ లేని ప్రేమను ఒలకబోస్తున్న కవిత గారి పట్ల ఈ రోజు ఈ మాటలు ఒకసారి విందాం. సంఘటన జరిగినప్పుడు పరిపాలించినటువంటి కుటుంబంలో నేను కూడా ఒక సభ్యురాలుగా ఉన్నా. అందుకని సిగ్గుతో నేను కూడా తల వంచుకుంటున్నా, క్షమించమని మరి అందరిని కూడా మనస్ఫూర్తిగా వేడుకుంటున్నా. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటే అందరం బాగుండాలి, ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలనుకున్నాం. కానీ కొందరి ధనదాహం కోసం మరి నేరెళ్ల గ్రామంలో అనేక మంది ప్రాణాలు కోల్పోయినారు. ఆనాడు ఒక బిడ్డ ప్రాణం కోల్పోతే ఊరంతా కూడా కోపానికి వచ్చి ఆవేశంగా రాస్తారోకో చేయడం, అట్లాంటి కార్యక్రమాలు చేసినప్పుడు పోలీసులంతా కూడా దాష్టికాన్ని చేయడం మొత్తం అందరం కూడా గమనించినాం. చూశారు కదా. చూస్తున్న ప్రజలందరికీ నేను ఒక విషయాన్ని చెప్తా ఉన్నా. ఆ రోజు గత ప్రభుత్వం 10 ఏళ్ల ప్రభుత్వ పాలనలో నేరేళ్ల బాధితుల పట్ల జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించడం చాతగాక నోర్లు మూసుకొని కాళ్ళు చేతులు కట్టేసుకొని కూర్చున్న ఇలాంటి వాళ్ళు ఈ రోజు వచ్చి మా తప్పైపోయింది, నన్ను క్షమించండి, ఆ రోజు నేనేం చేయలేకపోయాను అని చెప్పేసి ఈ రోజు వచ్చేసి ఎక్కడ లేని ప్రేమను ఒలకపోస్తున్న కవిత గారికి ఇదే నా సూటి ప్రశ్న. ఆ రోజు మీ తండ్రి గారిని కానీ మీ అన్నగారిని కానీ ఎందుకు ప్రశ్నించలేదు? లేదంటే మీ బావ గారిని కానీ ఎందుకు ప్రశ్నించలేదు? ఆ రోజు ప్రశ్నిస్తే మీ సీటుకు ఎసరాడు పెడుతుందనా? ఆ రోజు ప్రశ్నిస్తే మీకు రావాల్సిన నిధులు మూటలు ముట్లెలు అన్నీ ఆగిపోతాయని చెప్పేసా? ఈ రోజు నీ దగ్గర ఏం లేదు, పార్టీ నుంచి బయటికి తోసేశారు కాబట్టి నీ పార్టీ ఉనికిని కాపాడుకోవడానికి, అలాగే నీ సొంత పార్టీ ఉనికిని కాపాడుకోవడానికి ఈ రోజు నువ్వు వచ్చి నేరేళ్ల బాధితుల పక్షాన మాట్లాడుతున్నట్టు నువ్వు చేస్తున్న యాక్టింగ్ ఏదైతే ఉందో దానికి మేము సిగ్గుపడాలి. నువ్వు కాదు తల్లి సిగ్గుపడాల్సింది, అక్కడికి వెళ్ళి దానికోసం మేము సిగ్గుపడాలి. ఎందుకంటే నువ్వు అక్కడికి వెళ్ళి చేస్తున్న ఈ డ్రామా అంతా కూడా ఖచ్చితంగా డ్రామాగానే తెలంగాణ ప్రజలు చూస్తూ ఉన్నారు. ఇలాంటి కల్లుబోలి కబుర్లు చెప్పడానికి ఎంతో కాలము మీ మాటలు వినే పరిస్థితిలో తెలంగాణ ప్రజలు కానీ, అలాగే తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఎవరు నమ్మే పరిస్థితుల్లో లేరు. ఎందుకంటే మీరు పెట్టిన పార్టీ తెలంగాణ తల్లినైతా అని చెప్పి నువ్వు ఆ రోజు ఏదైతే మాటలు చెప్పావో, ఆ రోజు 10 ఏళ్ల కింద మరి ఇదే తెలంగాణ తల్లి పిల్లల గొంతు మీద కాలేసి నులిమినప్పుడు ఎక్కడ పోయినావని నేను అడుగుతా ఉన్నాను. ఈ రోజు వచ్చేసి తొక్కి చంపి నా పిల్లలను పట్టుకొని అయ్యో పాపం నా బిడ్డలు చచ్చిపోయారే, నా బిడ్డల కోసం నేను ఏం చేయలేదే అని చెప్పేసి ఉలకమార్ల కన్నీళ్లు గారుస్తున్న నీకు ఈరోజు సిగ్గుండాల కాస్తైనా. ఇదే నేరేళ్ల బాధితుల పక్షాన నువ్వు 10 ఏళ్ల కింద ఎందుకు మాట్లాడలేదని నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. ఆ రోజు చేతగాని నీకు ఈ రోజు తెలంగాణ ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. కనీసం మీ పార్టీ ఎదుగుదల కోసం మాత్రమే చేస్తున్నారని చెప్పి క్లియర్ కట్గా అవుతుంది. ఈ రోజు మీరు చేసిన తప్పుకి మీ కేటీఆర్ గారు, మీ రేవంత్ రెడ్డి గారు, మీ బండి సంజయ్ గారు వచ్చి సమాధానం చెప్పాలన్నా? వీరికి అన్యాయం జరిగిందని ఇప్పుడు గుర్తుకొచ్చిందా నీకు? ఇదంతా కూడా మీరు వాళ్ళ సమాధుల పైన రాజకీయ కుట్ర చేస్తున్నారనే తెలుస్తుంది తప్ప మీ వాళ్ళకి ఎలాంటి సహాయ సహకారాలు అందించే పరిస్థితిలో మీరు లేరని మళ్ళొక్కసారి గుర్తు చేస్తా ఉన్నాను. కల్వకుంట్ల కవిత గారు మీకు జై తెలంగాణ, జై జనసేన.